లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 46-47 వచనాలు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను దర్శిస్తూ వచ్చినాడు, అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే సీమోను అనే ఒక పరిసయుడు యేసు ప్రభుని పిలిచినాడు. ఎట్లా పిలిచినాడు? ఆయనకు భోజనానికి పిలిచినాడు ఒక పరిసయుడు. పిలిచిన తర్వాత భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని పరిశుద్ధాత్ముడు వర్ణిస్తూ వచ్చినాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏమొచ్చిందంటే, యేసు ప్రభు గురించి విని ఆయన పాపులను ప్రేమిస్తున్నాడని, పాపులను స్వస్థపరుస్తున్నాడని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఆమె దగ్గర ఉన్న అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములో పూస్తూ వచ్చింది, తన తల వెంట్రుకలతో తుడుస్తూ వచ్చింది. అయితే యేసు ప్రభు ఆమెను ఎంత ఇష్టపడ్డాడు చూడండి. ఆమె స్థితి ఎరిగి ఆమెను పాపాలు క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఆమె జీవితం బాగలేదని యేసుప్రభుకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. అయితే యేసుప్రభు ఎట్లాంటి దేవుడు అంటే, పాపులను పిలువవచ్చిన నేను నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. ఈ పరిసయుడైన ఈ మనుషుడేమో నేను ఒక నీతిమంతుణ్ణి అని పరిసయులకున్న ఒక ఆధిక్యతను ఆయన ప్రదర్శిస్తే, ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏమో ఆయన పాదముల దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఎవరు నలిగి, ఎవరు దీనంగా ఉంటారో, ఎవరు తగ్గించుకొని ఉంటారో, ఎవరు పశ్చాత్తాపంతో ఉంటారో వారికి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు, వారిని విడిపించడానికి, వారిని విమోచించడానికి వచ్చినాడు యేసు ప్రభు. ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి తన దగ్గర దాచుకున్న విలువైన అత్తరు యేసు ప్రభు పాదాలకు పూసింది. అంటే యేసు ప్రభు పాదాల కంటే ఇంకా నాకు ఆశ్రయ స్థలము విలువైంది ఈ లోకంలో ఏది లేదు అని అనుకుంది. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా యేసు రక్తంతో విమోచించబడి బాప్తిసం తీసుకొని కొన్ని దినాలు గడుస్తుంటే మనము పరిసయ్యుల్లాగానే సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ మేమంటే ఏమనుకుంటున్నాం అనే ఒక ధోరణిలో తెలియకుండానే అంతరంగంలో ఒక పరిసయ్యుల లాంటి గర్వము ప్రదర్శిస్తుంటాం. నేను బాగా పరిచర్య చేస్తా, బాగా పాటలు పాడతా, బాగా వాక్యం చెప్తా అని ఎవరన్నా ఇద్దరు తక్కువ వారు వస్తే వారిని తక్కువగా చూస్తుంటాం. అంటే కొత్త వాళ్ళు వస్తే వారిని తక్కువగా చూస్తుంటాం. యేసు ప్రభువు అట్లా చూడట్లేదు, అందరినీ ఐక్యపరిచినాడు. ఈనాడు మనం ఎక్కడున్నామంటే మనుషులలో తారతమ్యాలు చూసేవారమైన యేసు ప్రభువు పరిశుద్ధుడైన ఆ దేవుడు, పవిత్రుడైన ఆ దేవుడు, నిష్కల్మషుడైన ఆ దేవుడు ఆమెను ఆయన దగ్గరికి రానిచ్చి ఆమె పాదములు ముట్టుకొనిచ్చినాడు, తల వెంట్రుకలతో తుడనిచ్చినాడు. ఒకవేళ వద్దంటే ఈమె పాపాత్మురాలు నా దగ్గరికి రావద్దని ఆయన చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. ఎందుకంటే ఆయన ప్రతి పాపిని వెతకడానికి వచ్చినాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన చుట్టూన్న వారి పట్ల యేసుక్రీస్తుకున్న మనసు మనలో ఉందా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలని ఫిలిప్పీ 2:6 రాయబడ్డది. ఆయన మనసు ఏంటంటే, దీనులను, నలిగిన వారిని, ఎవరైతే కృంగిపోయినారో, ఎవరో పాపులని పశ్చాత్తాపడుతున్నారో వారిని యేసు ప్రభు దగ్గరికి, అంటే సంఘంలోనికి మనం చేర్చేవారమై ఉండాలి. కానీ మనమేమో వాళ్ళు లెక్కైన వాళ్ళు కాదు, వాళ్ళు ఆ టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళు అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారని మనమే సంఘానికి వస్తున్న సగం మంది దూరం చేసేవారమై ఉంటాం. యేసు ప్రభు పాపాత్మురాలైన ఆమెను రానిచ్చినప్పుడు మనం ఎంతో మందిని ఆకర్షించి మందిరంలో చేర్చి ఆయన వాక్యం ద్వారా వారు సరియడానికి మనం అడ్డుబండలుగా ఉండొద్దు అని ప్రభు యొక్క కోరిక. మనం అట్లున్నామా లేవో మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన మేము కొరకు జీవితం దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నిజమే, మేము అనేక సార్లు కనిపించని గర్వంతో ఉన్నాం. మమ్మల్ని క్షమించి నీ మహిమ కొరకు జీవింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.